రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు దంపతులతో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు అదేవిధంగా ముత్యాల తలంబ్రాలు సమర్పించడం జరిగింది. ఇట్లాంటి అరుదైన దృశ్యం కోసం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినాక 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలు ఈ అరుదైన దృశ్యం కోసం ఎదురు చూశారు. గతంలో ఈ రాష్ట్రాన్ని పాలించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాల్లో ఏనాడు కూడా భద్రాచలం ఆలయానికి వెళ్ళి రాములవారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు కానీ ముత్యాల తలంబ్రాలు కానీ ఇచ్చినటువంటి చరిత్ర వారికి లేదు. లేకపోగా వాళ్ళ మనవడు కల్వకుట్ల హిమాంశురావుకు ఈ పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు ఇచ్చి రాముల వారిని అవమానించే విధంగా, రాముని కొలిచే కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వ్యవహరించారు.